ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ దళం ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడానికి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందన్న మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు పోలవరంలో పర్యటిస్తోన్న విదేశీ నిపుణుల బృందం. వార్తల వివరాలు: జాతీయ విపత్తు స్పందనా దళం ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా ఎన్డీఆర్ఎఫ్ దళం ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడానికి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వారి నైపుణ్యాలు, విధి నిర్వహణ అత్యున్నత సేవా ప్రమాణాలకు ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ విపత్తుల సమయంలో దేశం ఆధారపడే విశ్వసనీయ మూలస్తంభంగా ఎన్డీఆర్ఎఫ్ మారిందని, ఇతరుల భద్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారుల బృందం ఈరోజు పాల్గొనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి భారత రాయబారి మృదుల్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ముఖ్యమంత్రిని సింగపూర్ దేశ అధ్యక్షులు ధర్మన్ షణ్ముగరత్నం, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వ శర్మలతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సాయంత్రం భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పొరా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారని అధికారులు తెలిపారు. పాడి రైతులకు ఉపయోగపడేలా పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడ గ్రామీణ మండలంలోని నిడమానూరులో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ శిబిరాల ద్వారా వ్యాధి నిరోధక టీకాలు, గర్భకోశ చికిత్సలు, నట్టల నివారణ మందులు, పశు బీమా, సాధారణ చికిత్సలు నిర్వహిస్తారని చెప్పారు. పాడి రైతులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ, చాలా ప్రాధాన్యతమైనటువంటి రంగం అని చెప్పి గన్నవరం కాన్స్టిట్యున్సీలో ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీద 31వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం పెట్టి ప్రతి యానిమల్ కి డీవార్మింగ్ గాని, అదే విధంగా మిగిలినటువంటి వ్యాధులకు కావలసినటువంటి మందులన్నీ సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం. వ్యవసాయం చేసేంత వరకు గిట్టుబాటు కూడా రావడం లేదు. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. అందుకే వ్యవసాయం తగ్గి మిగతా యాక్టివిటీ మీద ఎక్కువగా రైతులందరూ దృష్టి మళ్లిస్తున్నారు. ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్తుంది. యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. విశ్వదాభిరామ వినురవేమ అంటూ ఆయన చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయమని పేర్కొన్నారు. యోగి వేమన జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్యాల ద్వారా మానవత్వం, సత్యం వంటి నైతిక విలువలను ప్రచారం చేసిన గొప్ప తత్వవేత్త యోగి వేమన అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 133 మంది లబ్ధిదారులకు వైద్య సహాయంగా 60 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇప్పటి వరకు పాలకొల్లు నియోజకవర్గంలో వైద్య ఖర్చుల నిమిత్తం 10,44,00,000 రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశామని మంత్రి తెలియజేస్తూ, మన పాలకొల్లు నియోజకవర్గంలో వైద్యం చేయించుకుని ఆ బిల్లులు మాకు అందించినటువంటి వారందరికీ కూడా ఈరోజు 133 మందికి 60 లక్షల రూపాయలు
ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కుల రూపంలో మీకు అందించడం జరిగింది. మన నియోజకవర్గంలో ఈ సంవత్సరన్నర కాలంలో చూస్తే ఇప్పటికీ 10,44,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కుల రూపంలో మీకు అందించడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు వచ్చే నెల 2 లేదా 3వ వారంలో నిర్వహిస్తామని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అందరూ సమావేశాలకు రావాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు. అసెంబ్లీకి రాకుండా వేతనాలు తీసుకుంటున్న అంశాన్ని నైతిక విలువల కమిటీ పరిశీలిస్తోందని అన్నారు. వరుసగా 60 రోజుల పని దినాల్లో సభకు హాజరు కాకపోతే అనర్హతగా పరిగణిస్తారని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పోలవరంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా నిపుణుల బృందం ప్రాజెక్టులోని గ్యాప్ 1, గ్యాప్ 2 మట్టి నిల్వల ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. అనంతరం ఆయా విభాగాల అధికారులతో వివిధ అంశాలపై నిపుణుల బృందం సమీక్ష నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుండి 31 వరకు 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్షోత్సవాలు, స్వచ్ఛతా పక్వాడాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత వాతావరణంపై అవగాహన కలిగించడం, సమాజ భాగస్వామ్యం పెంచడం, మొక్కల సంరక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పారిశుద్ధ్య పనులు, శ్రమదాన కార్యక్రమాలను చేపడుతున్నారు. స్వచ్ఛతా పక్షోత్సవాలపై విజయవాడ నగరపాలక సంస్థ అధికారి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, సేంద్రియ వ్యర్థాలు మన విజయవాడ నగరపాలక సంస్థలో దాదాపు ఒక 650 టన్నులు వస్తాయి. 650 టన్నుల్లో 350 టన్నులు సింహభాగం సేంద్రియ వ్యర్థాలు వస్తాయి. దాన్ని 350 టన్నుల నుంచి మనం 100 టన్నులు ఎరువు తయారు చేయొచ్చు, సేంద్రియ ఎరువులు. సో అది వర్మీ కంపోస్ట్ ప్రక్రియ ద్వారా, నాడప్ కంపోస్ట్ ద్వారా ముందు మనం కంపోస్ట్ తయారు చేసి ఆ కంపోస్ట్ నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం అనేది ఈ ప్రక్రియలో ప్రధాన అంశాలు. ప్రతి ఇంట్లో వచ్చే వ్యర్థాలను కూడా మనం ఇంట్లోనే సేంద్రియ ఎరువుగా తయారు చేసే ప్రక్రియ, అది జీరో వేస్ట్ హోమ్ ప్రక్రియ అనేది మనం ప్రమోట్ చేయడం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ కోటిలింగం తెలిపారు. తణుకు మండలం వేల్పూరులో ఆయన ఈరోజు మాట్లాడుతూ ప్రతిరోజు జిల్లాలో 2 వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ శిబిరాల ద్వారా పశువుల ఆరోగ్య పరీక్షలతో పాటు పశుపోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాడి రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. వైద్య శిబిరాల ద్వారా పరీక్షలు నిర్వహించి నట్టల నివారణ మందు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేస్తూ, ప్రతి మండలానికి 2 క్యాంపుల చొప్పున 2 టీమ్స్ గా విడబడి మా డిపార్ట్మెంట్ సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ పశువైద్య శిబిరాలను ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. పాలిచ్చే పశువులకి అలాగే గొర్రెలు, మేకలకు కూడా నట్టల మందు నివారణ కార్యక్రమం ముఖ్యంగా జరుగుతుంది. పశువులకి, గొర్రెలకి, మేకలకు కూడా షీపాక్స్ వ్యాక్సిన్ అని అందించడం జరుగుతుంది. ఇంకా వేరే ఇతర ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఉన్న సిబ్బంది దానికి తగినటువంటి మందులు ఇచ్చి ఆ ఆరోగ్య శిబిరాల్లో వాటికి కూడా చికిత్స చేయడం జరుగుతుందండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ దళం ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందన్న మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు పోలవరంలో పర్యటిస్తోన్న విదేశీ నిపుణుల బృందం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.